నా పేరు ఎట్టుకాటి శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని. అదే ప్రకారం ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నాను. ఈరోజు 13న జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మౌనార్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి డికే అరుణమ్మ గారి మద్దతుగా ఈ మౌనార్ పార్లమెంట్లో ఉన్న బీసీ కులాల నాయకుల సమక్షంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ తెలిసిన విషయమే, 75 ఏండ్ల సుదీర్ఘ భారతదేశ ప్రజాపాలనలో ఎంతోమంది ప్రధానమంత్రులు మారినారు. కానీ కేవలం ఒకే ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ఒక చిరు వ్యాపారంతో ఛాయవాలాగా పేరు పొంది క్రమశిక్షణ, అంకిత భావంతో, దేశభక్తితో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉండి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 2 సార్లు ప్రధానమంత్రిగా దశాబ్ద కాలంలో యావత్ ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆశ్చర్యపోయేటట్లు, గౌరవించేటట్లు సుదీర్ఘ సంరక్షణ పాలన చేశారు. అయితే ఇప్పుడు జరగబోయేది ప్రపంచ దేశాలందరూ కూడా భారతదేశం వైపే చూస్తున్నారు. ఎన్నో సంస్కరణలు, ముఖ్యంగా సంచార జాతులను మొదలుకొని చేతి వృత్తుల వాళ్ళకు కూడా, మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్లకు అందరూ కూడా జీవనోపాధి కల్పించుకుంటూ సాధికారత పెంచే దిశగా ప్రధానమంత్రి గారు ఎన్నో యోజనలు ప్రారంభించారు. ఈ మధ్యకాలంలోనే విశ్వకర్మ అనే ఒక యోజన 18 చేతి వృత్తుల వాళ్ళ సంరక్షణ కొరకు, వాళ్ళ ఉపాధి కొరకు ప్రారంభించారు. అంతకుముందు ముద్రా లోన్లను కూడా ప్రారంభించారు. అయితే ఈరోజు మౌనార్లో దాదాపు ఉన్న అన్ని బీసీ కులాలు ముక్తకంఠంతో డికే అరుణమ్మ గారికి సంఘీభావం చెప్తూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి మరోమారు భారతదేశ బీసీ ప్రధానమంత్రి మోదీ గారిని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి కంకణబద్దులై బయటకు వస్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది అంటే నిస్వార్థ సేవకు మారిపోయారు. ఈ తరుణంలో కొంతమంది పుట్టుకొస్తూ, అంటే పుట్టగొడుగులా పుట్టుకొచ్చి, లెటర్ ప్యాడ్ సంఘాలు ఉంటాయి కొన్ని, ఎలక్షన్లప్పుడే పుడుతుంటాయి, పుట్టుకొచ్చి ఒకే సామాజిక వర్గంలో 3 పోటీ చేస్తున్నప్పటికీ కేవలం భాజపా అభ్యర్థి అరుణమ్మ గారు తనకున్న రాజకీయ అనుభవంతో, సేవా నిరతితో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి అక్కడ సాగునీరు ప్రాజెక్టులకు కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, రైతుల పట్ల కానీ, సబ్బండ కులాల పట్ల కానీ ఆమె చూపిన చొరవకు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు, మోదీ గారిపై ఉన్న క్రేజ్కు భయపడి ఏం చేస్తున్నారంటే కొన్ని అవాక్కులు చవాకులు తెలుపుతున్నారు. 3 ఒకటే సామాజిక వర్గం ఉన్నప్పుడు అరుణమ్మని టార్గెట్ చేయడం అంటే వాళ్ళ యొక్క భయం అనేది బయటపడుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ అయింది, బీజేపీ విజయం అనేది సత్యం అనేది డిక్లేర్ అయింది. కాబట్టి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నది ఏంటంటే, ఈరోజు దాదాపు ముదిరాజ్, యాదవ, వాల్మీకి, విశ్వకర్మ, రజక, గౌడ, పద్మశాలి, లింగాయత్, జాండా, ఆరమరాఠి, మున్నూరు, తోట, వడ్డారి, ఇప్పుడు కూర్చున్న వాళ్ళం మేమంతా ఇక్కడ ఉన్నాం. మొత్తం 16 చేనేత కులాల వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టింది. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే, ప్రజల లోపల ఒక భావన కలిగింది, భారతదేశానికి మరొక మారు మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి.
ఇంకా చాలా పనులు చేసేది ఉంది. అందరూ ఎదురు చూసినట్లనే 500 ఏండ్ల పోరాట ఫలితంగా కూడా జరగంది మోదీ గారి నేతృత్వంలో రామాలయం నిర్మాణం జరిగింది. ఇది మత ప్రాతిపదిక కాదు, భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం. అసలైన లౌకికవాదులు బీజేపీ నాయకులు, కుహన లౌకికవాదం పేరుతోన మత రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అవి ఎందుకంటే సుదీర్ఘంగా చెప్పుకోవాలంటే టైం చాలా అవుతుంది. కాకపోతే మేము బీసీలకే మళ్ళీ కట్టుబడి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈరోజు తెలంగాణలో 5 మంది అభ్యర్థులకు బీసీలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించింది. మున్నూరు కులానికి 2, గౌడ కులానికి, బల్జ కులానికి, ముదిరాజు కులానికి. అదే క్రమంలో 2 మహిళలకు ఇచ్చింది. ఒక మహిళ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఎలాంటి పదవులను ఆశించకుండా సేవ చేసుకుంటూ వస్తే ఒక అవకాశం వారికున్న అనుభవం కోసం అవకాశం ఇచ్చిన తరుణంలో స్థానికేతరులు కారంటాం. ఎంత తెలివితక్కతనం అంటే, ఆమె పుట్టినూరు ధన్వాడ, తండ్రి నర్సిరెడ్డి, అత్తగారు గద్వాల. ఒకప్పుడు గద్వాల కూడా మౌనార్ పార్లమెంట్ నియోజకవర్గమే. మళ్ళీ అనుభవంతోనే మాట్లాడుతున్నారా, అనుభవ రాహిత్యంతోనే మాట్లాడుతున్నారా స్థానికేతరులు అంటారు. అసలు స్థానికేతరులు కాంగ్రెస్ అభ్యర్థి జయపాల్ రెడ్డి నుంచి మొదలుకొని నేటి వరకు ఇప్పుడున్న ఎమ్మెల్యే వరకు కూడా అసలు మీరే స్థానికేతరులు. స్థానికత అనే ఒక అంశం వచ్చినప్పుడు అన్నమ్మ గారు ఇక్కడ పాడపడచ్చు అంటే ఇవన్నీ ఏంటంటే మీ భయం, ఎట్లా ఢీకొట్టాలని, వ్యక్తిగత దూషణ, బీసీల వ్యతిరేకని, ఏదో ఒక సంఘాన్ని పట్టుకొని ఇప్పుడు ఒక సమాజం ఉంది, ఏదో బీసీ సమాజ్ ఎక్సర్సైజ్ చేయడం. నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా ఇవి యొక్క పాత్రికేయుల సమావేశం ద్వారా, మీ వెనుక ఎంతమంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఎంతమంది కులాలు ఉన్నారు, ఒక్కసారి వచ్చి ఇట్లా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు మీరు ఏదైనా ఒకటి ప్రకటనిస్తే దానికి విలువ ఉంటుంది. మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కులానికి రాష్ట్ర అధ్యక్షుడితో సహా జిల్లా అధ్యక్షుడు, తాలూకాల వాళ్ళు కూడా అందరము ఒక నెట్వర్క్తో, టీం వర్క్తో అన్నమ్మ గారికి బీజేపీకి సపోర్ట్ చేస్తాం. ఉమ్మడి జిల్లాలో చేస్తున్నాం, ఇక్కడ ఒక్కతోనే కాదు, ఉమ్మడి జిల్లాలో కూడా. కాబట్టి ఇది ఏంటంటే నీతికి అవినీతికి జరుగుతున్న ధర్మయుద్ధం. భారతదేశంలో సురక్షమైన పాలన, సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే మోదీ గారి యొక్క నేతృత్వంలో మళ్ళీ రాజ్యాధికారం రావాల్సిందే. అందులో భాగంగా పార్లమెంట్ లోపల అర్ణమ్మ అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలమూరు లేబర్ విషయాలు కానీ, కుల వృత్తుల విషయం కానీ, ప్రతి ఒక్క విషయంలో ఆమెకు అవగాహన ఉంది. ఈరోజు కూడా ఉదయం మీరు అక్కడ వచ్చింటే చాలామంది, ఈరోజు కూడా విశ్వబ్రాహ్మణ, రజక, నాయబ్రాహ్మణ, తర్వాత వాల్మీకుల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్న నడిమిటి సీను, రజక సంఘం జాతీయ నాయకుడు, వాళ్ళ యొక్క కులం యొక్క సమస్యలను బయట తీసుకురావడానికి పార్లమెంట్ బరిలో ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. మళ్ళీ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వాన్ని బలపరచాలని, అర్ణమ్మ గారి నాయకత్వాన్ని బలపరచాలని నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో పార్టీ జాయిన్ అయ్యింది. అదే క్రమంలో వాల్మీకి సంఘంలో ఒక నాయకుడు ఉన్నాడు, బాలకృష్ణ అని, రైతు రాజ్యం పార్టీ పెట్టిండు. ఆయన కూడా పార్టీని దీంట్లో విలీనం చేసి వచ్చి అర్ణమ్మ గారికి మద్దతు ఉన్నాడు. నేను తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్నా. నా నేపథ్యం అందరికీ తెలిసిందే. మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈరోజు జరుగుతున్నది ఏంటంటే మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి, అర్ణమ్మ గారిని గెలిపించాలి. ఇది మాకున్న విజన్. ఇకపోతే పాలమూరు అభివృద్ధి లోపల ఈరోజు వచ్చిన వంశీచంద్ర రెడ్డి కానీ, లేక టీఆర్ఎస్ నుంచి ఉన్న మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళకున్న అనుభవం ఏంటి, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి, ఎన్నిసార్లు లోక్సభలో సిట్టింగ్ ఎంపీ మాట్లాడాడు, ఎన్నిసార్లు ఒకసారి గెలిచిన వంశీచంద్ర రెడ్డి ఎప్పుడు మాట్లాడాడు, ఎంపీగా ఓడిపోయినప్పుడు ఒక్క స్ట్రీట్లో కానీ, ఒక గ్రామంలో కానీ, ఒక మండలంలో కానీ మీరు ఎప్పుడైనా తిరిగినా దాఖలాలు ఉన్నవా? అదే అర్ణమ్మ గారు గత ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఆమె ఇక్కడనే ఉండి అన్ని సమస్యల మీద అంతా తానై ఒక మహిళగా చక్కగా అనుభవంతో పోరాడింది. అంటే రాజకీయ అవగాహన లేదు. రాజకీయం అంటే కేవలం పదవులు కాదు. వాళ్ళకు ఆ మాటకు వస్తే అర్ణమ్మ గారి అత్తగారింట్లో రాజకీయమే, తండ్రి కూడా రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు నర్సిరెడ్డి గారు. కాబట్టి రాజకీయ కాంక్ష కాదు వాళ్ళది, ప్రజల్లో మమేకమవుతున్న ఒక అనుభవం వారిది. కులాల పట్టింపు లేదు వారికి. అందరిని సబ్బండ కులాలను హక్కున చేర్చుకున్న మనిషి. ఈరోజు ఏ కులం ఉదయం అందరూ మెమరాండం ఇస్తే మెమరాండంలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ తన నోటికి చెప్పింది. అంటే ప్రజల సమస్యల పట్ల, ముఖ్యంగా సబ్బండ బీసీ కులాల పట్ల సమస్యల పట్ల అవగాహన ఉన్న అర్ణమ్మకు బేషరతుగా అన్ని కులాలు వచ్చి ఈరోజు చేస్తున్నారు. ఇప్పుడు వడ్డెర కులం ఉంది ఇక్కడ,
తర్వాత కుమ్మరి కులం ఉంది. ప్రతి ఒక్క కులం ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళతో పాటు ఇంకా మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఆయా మండల కేంద్రాల్లో వెళ్ళి కుల సంఘాల మధ్య తిరుగుతున్నాం దాదాపు ఒక నెల నుంచి. కాబట్టి ఓటమి భయంతోనో ఇతరత్ర కారణాలతోనో టెర్రరిస్టులను లేక తీవ్రవాదులను పోషించే పార్టీలకు భయపడు, తర్వాత నోటు ప్రభావంతో భయపడి చేయకుండా సబ్బండ కులాలు అరుణమ్మ గారికి మద్దతు ఇస్తున్నాం, సంఘీభావం జరుపుతున్నాం. ప్రధానమంత్రిగా మోడీ గారిని హ్యాట్రిక్ ప్రధానిగా చూడాలనేది మా యొక్క ఆశ, మా యొక్క ఆలోచన. అందుకే ఈరోజు ఈ సభ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు తోట సంఘం నుంచి కూడా ఆంజనేయులు గారు. నా పేరు రంగం ఆంజనేయులు, పాలమూరు జిల్లా తోటవీర క్షత్రియ సంఘం సెక్రటరీని. అదేవిధంగా స్థానికంగా దక్ష హై స్కూల్ అని ఒక విద్యాసంస్థని చాలా రోజుల నుంచి నడుపుతూ ఉన్నాను. సో ఒక విద్యావేత్తగాను, అదేవిధంగా బీసీ కులంలో ఉన్న మా తోటవీర క్షత్రియ సంఘం బీసీబీ ఏదైతే ఉందో, సో ఆ కుల సంఘంకి వెళ్ళి టోటల్ పాలమూరు జిల్లా మా వల్ల అంతా కూడా మనస్ఫూర్తిగా ఏకాభిప్రాయంగా అరుణమ్మ గారికి మద్దతు ఇస్తూ మోడీ గారిని మూడోసారిగా ప్రధానమంత్రిగా చూడాలని మా ఆకాంక్ష. ఎందుకంటే సో భారతదేశంలోనే రాజకీయాలకు అతీతంగా అత్యంత దేశభక్తుడిగా వెలుగొందుతున్న మన మోడీజీ గారికి తప్పకుండా మనమందరము మద్దతు ఇవ్వాల్సిందే, మరొకసారిగా ప్రధానిగా చూడాల్సిందే. సో దాదాపుగా ఈ మధ్యన ఒక రిలీజ్ అయిపోయిన ప్రపంచ దేశాల్లో 25 టాప్ దేశాలలో మన భారతదేశం 3వ స్థానం పొందింది ప్రతి దాంట్లో కూడా. సో అదంతా ఎవరి వల్ల జరిగింది అంటే మన ప్రధాని మోడీ వల్ల జరిగింది. సో మన చుట్టుముట్టు ఉన్న దేశాలన్నీ కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగాను అదేవిధంగా సామాజికంగాను అవి ఎన్నో ఇబ్బందులకు గురైనాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఇంత పెద్ద జనాభా ఉన్న భారతదేశం మాత్రం చాలా వైభవంగా వెలుగుతుందంటే అది మోడీ గారి పాలన మాత్రమే. కాబట్టి ఇలాంటి ప్రధాని మనకు ఇంకొకసారి ఉంటే సో మన హిందూ సమాజం అదేవిధంగా సో మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా సో సురక్షితంగా ఉండబడతాయి. మన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా సో అత్యధికంగా చాలా సుభిక్షంగాను అదేవిధంగా సేఫ్గాను ఉంటాయనేది నా నమ్మకం. కాబట్టి మా బీసీ కులాల తరఫున సో మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. అరుణమ్మ గారిని గెలిపించాలని మేము చాలా కృషి చేస్తున్నాము. అదేవిధంగా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా అరుణమ్మను గెలిపించాల్సిందిగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు నడిమిటి శ్రీనివాసులు. నేను పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు డికే అన్నమ్మ గారి సమక్షంలో బీజేపీ చేయడం జరిగింది. మా లక్ష్యం ఒకటే, గత 40 సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి. దానికోసమే నేను పార్లమెంట్ వేయడం జరిగింది అభ్యర్థిగా. ఈరోజు అరుణమ్మ గారు ముందుకు రావడం జరిగింది. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. దానికి ఎవరు కావచ్చు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాల్సింది. పాలమూరులో బీజేపీ అభ్యర్థి ఉన్నటువంటి డికే అన్న గారు కావాల్సిందని చెప్పి బలమైన నమ్మకంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. వారికి సంఘీభావంగా తెలపడం కూడా జరిగింది, బేషరతుగా మేము కూడా జరిగింది. ఎందుకంటే జాతి సమస్యలు సమాజ ప్రయోజనం ముఖ్యమని చెప్పి మేడం గారు చెప్పిన తర్వాత దాన్ని కట్టుబడి అమ్మ మేము ఎంబడొస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటే కోరుతుంది ఏమైందంటే ఒకే దేశం ఒకే చట్టం ఒకే విధానం ఆలోచిస్తున్న బీజేపీ పార్టీకి బలంగా మనం బీసీ బలహీన వర్గాల మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మిగతా కులాల వర్గాలకు ప్రజాస్వామ్యంలో మనకు హక్కులు లేవు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. ఇప్పటికే గతంలో 50 ఏళ్ళు దేశాన్ని పరిచిన కాంగ్రెస్ పార్టీ మనం ఏం చేసి ఒకసారి చూసాం. అనేక చట్టాలు మనపై తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హిందూ కోడ్ బిల్లు కూడా మనపై, హిందూ కోడ్ బిల్లు అంటే వ్యవస్థలో అర్థం కాని భాషను మన మీద వాడుకుంటూ హిందువుల స్వేచ్ఛా జీవితాన్ని హరించే విధంగా హిందూ కోడ్ బిల్లు తీసుకోవడం జరిగింది. కానీ దానికి బీజేపీ అడ్డుకున్న తర్వాత ఆ బిల్లును కూడా వాళ్ళు మార్చేయడం జరిగింది. కాబట్టి మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చాలంటే, భారతదేశంలో సనాతనం సంస్కృతి సభ్యతను మనం కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా, ఒక్కరు కాదు కావాల్సింది, సంపన్న వర్గాలు కూడా ఇవ్వాల్సింది బీజేపీకి ఓటు అని చెప్తా ఉన్నాను. ఒకే వర్గం కాదు ఇక్కడ కావాల్సింది, బలహీన వర్గాల మీద మనం బలంగా చెప్తుంది. ఎందుకంటే ఎస్సీ బీసీ మైనార్టీలు మొదలుకుంటే అందరూ కూడా ఇలా బీజేపీలో బలంగా మనం ఆశ్వాదిస్తుంది. ఏంటంటే సంపన్న వర్గాల లక్షణ, సంస్కృతి లక్షణ, సాంప్రదాయ లక్షణ, అదే కాకుండా దేశంలో విచ్ఛిన్న